పెళ్ళికి వచ్చినాడు కదా, పెళ్ళికి వస్తూ కూడా కాయలు పూలు మాత్రం మర్చిపోడు. మామూలుగా పెళ్ళికి వచ్చినప్పుడు తేక్కర్లేదు, చుట్టాలు ఇంటికో ఎప్పుడైనా వచ్చినప్పుడు తేవాల, మామూలుగా వచ్చినప్పుడు తేవాలి. ఇప్పుడు పెళ్ళికి వస్తూ కూడా ఇవన్నీ ఎవరన్నా తెస్తారా? పుట్టింటి నుంచి వచ్చిన మల్లెపూలు. మా అన్నయ్యని చూపిస్తానండి. ఎల్లో కలర్ షర్ట్, వైట్ కలర్ ప్యాంట్ తో ఉన్నాడు చూడండి. ఆ డ్రెస్ లో ఉన్న అన్నయ్య. మండపానికి అయితే వెళ్ళబోతున్నాము. అన్నతో పాటు అటు సైడ్ అది తీసుకో. ఆ సిలిండర్ మీద బట్ట ఉంది, బట్ట బ్యాక్ టర్న్ అవుతుంది. ఒక్కొక్కటి చుట్టూ ఒక్కొక్క బొక్కలో ఒక్కొక్కటి 2 చేతులతో పట్టుకో. నాకు కొంచెం మా తారం పట్టుకొని ఎదురు చూస్తుంది. ఆ రోజుకు హీరో మాదిరి రెడీ అవుతాడు. ఈరోజు చూడండి టెన్షన్గా ఉన్నాడు. కోడలు వస్తుందని సంబరం అయిపోయింది. అన్న బూట్లు పడలేదు కదా మీకు. ఈ కుచ్చలు ఇడిచేయి. ఇదేది వీడియో తింటే పాస్ అయిపోతుంది. పైన ఉంది పాస్ బటన్ పైన ఉంది. ఓకే కలుపుతుంది ఒకటి. అందరూ కలపండి వరుసన. కానివ్వండి ఒకరు ఒకటి కలపండి. పాట పాడతారు కదా మిమ్మల్ని కలుపుకుంటా. ఈ యొక్క చెక్కించుకొని తీసేసి యూతలు పిలిచిపెట్టి అవతలకి వేసుకోండి. అంటే ముందర తలంబ్రాలు బియ్యం అయితే ముందుగా కలుపుకోకుండా ప్లాన్ చేసుకొని మేము వీడియోలో మా కెమెరాలో వీడియోలో ఉండాలనేసి అయితే సో 5 మంది ముత్తైదువులతో కల్పించాలని సో పెండింగ్ పెట్టి ఆ రోజు మండపానికి వెళ్ళే రోజు అయితే ప్లాన్ చేస్తాం. చెప్పరా విన్నా ఏది అభిలో లేడా? వాళ్ళకైతే బయలుదేరి ఎవరు మా పెళ్లి కొడుకు మామూలుగా లేడండి. ఆ పెళ్లి కొడుకు మామూలుగా లేడు. పెళ్లి కొడుకు అన్నకైతే హుషారు ఎక్కువ వచ్చిందబ్బా. ఎట్లా అంటారా సైడ్
ఉమయ్య నిమ్మకాయలు మరిది అయితే మండపానికి అయితే కార్లో అయితే అడుగు పెట్టబోతున్నాడు. దిగుదామే ఒక్కడి కాదు చూడ దిగుదాం. ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం. ఏమన్నా మీరే వడ్డిచ్చేస్తున్నారు? చాలు మళ్ళీ వస్తాను. కొద్దిగా పెట్టండి. వాళ్ళు చూడు ముగ్గురు చేసిన జీరా రైస్ లేదు తినిపి వీడియో ఆలోచిస్తామా రోజాకుండా తిని తినిపిస్తాను. ఇంకా భోజనాల తర్వాత అయితే పిల్లల ఎంజాయ్మెంట్ పిల్లలది. సో సాంగ్స్ పెట్టుకొని అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. సో ఎంజాయ్ చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా అమ్మ చూడండి ఎంత చక్కగా వేస్తుందో. ఇంకా శ్రీ కూడా స్టార్ట్ చేసిందంటే అద్దరు కొట్టి పడేస్తుంది చూడండి, స్టార్ట్ చేసేసింది. ఇంకా నిత్య కూడా బాగా చేస్తుంది. సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి.